తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ ఏర్పడ్డది నీళ్లు నీతులు నియామకాల పేరుతోని స్వయం పాలన కోసం ఏర్పడ్డది. అందులో ముఖ్యంగా ఉద్యోగులు విద్యార్థులు తెలంగాణ ఏర్పాటు కోసం వాళ్ళొక ఉద్యమం చేశారు. మేము తెలంగాణ వచ్చినాకనే మేము పరీక్ష రాస్తామని చెప్పి గ్రూప్ 1 పేపర్ చింపి బయటకు వచ్చారు. కానీ 2016లో పేపరే లీక్ అయిపోయింది. 2022లో పేపర్ లీక్ అయిపోయింది. ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. తెలంగాణలో ప్రభుత్వాన్ని మార్చుకున్నాం. 2023లో కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చుకున్నాం. 2 లక్షల పోస్టులు నింపుతామని చెప్పేసి ప్రియాంక గాంధీ గారితో యూత్ డిక్లరేషన్లో బాజాప్తా వాళ్ళు చేయడం జరిగింది. అంతేకాకుండా నౌకరు రాని వాళ్ళకు తెలంగాణలో 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళకు 4,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. ఇవాళ వరకు ఎవరికి కూడా ఇవ్వలేదు. ఈరోజు కొన్ని ఉద్యమాలు పైకి నడుస్తున్నా అసలు ఎన్ని ఖాళీలు ఉన్నాయో గుర్తించలేదు. కానీ మొన్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కౌన్సిల్ సాక్షిగా బట్టి విక్రమార్క గారు మరి మేము రిటైర్మెంట్ వాళ్ళ ఉద్యోగుల యొక్క బెనిఫిట్స్ కోసం కొట్లాడుతూ ఉంటే అసలు ఎంతమంది రిటైర్ అయినరని బట్టి గారిని ఒక ఎమ్మెల్సీ అడిగిన ప్రశ్నకు బట్టి విక్రమార్క గారు ఈరోజు 20,500 మంది ఈరోజు రిటైర్ అయినని చెప్పి మరి 2/1/2026 రోజున మరి ఒక ఎమ్మెల్సీ అడిగిన ప్రశ్నకు ఆయన కౌన్సిల్లో జవాబు చెప్పడం జరిగింది. అంటే ఈరోజు ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర పెట్టుకున్నటువంటి బట్టి విక్రమార్క గారు తెలంగాణలో 20,500 పోస్టు ఖాళీగా ఉన్నాయని మీరే మీ నోటితోనే ఒప్పుకున్నారు. కాబట్టి మేము వేరే పోస్టు అడుగుతలేం. అందులో ప్రభుత్వంలో 13,000 పోస్టు 13,000 చిల్లర పోస్టులు, బట్ టీచర్ల 500 పోస్టులు రిటైర్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఈరోజు తెలంగాణ బడులు 7,500 మంది రిటైర్ అయిన టీచర్లతోని, అంటే టీచర్లు లేకుండా ప్రభుత్వ పాఠశాలలు నడుస్తూ ఉన్నాయి అని మీ ఫైనాన్స్ మినిస్టర్ గారు, మీ డిప్యూటీ సీఎం గారు ఈరోజు ఒప్పుకున్నారు. అంతేకాకుండా ఈరోజు సెక్రటరియట్లో పనిచేసేవారు కానీ, ప్రభుత్వంలో పనిచేసేవారు కానీ, ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ ఈరోజు దాదాపు 13,500 మంది రిటైర్ అయిన వ్యక్తులతోని ఈరోజు ఆ సిబ్బంది లేకుండా మరి వాళ్ళు ఈరోజు ప్రభుత్వం నడిపిస్తున్న పరిస్థితి. అంటే 20,500 మంది మీరు చెప్పినట్టే ఈ సిబ్బంది లేకుండా అసలు ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది, ఈ ఖాళీలు నింపే ప్రయత్నం ఎందుకు చేస్తలేరు అని చెప్పేసి నేను ప్రభుత్వానికి ఈరోజు ముఖ్య కార్యదర్శి గారికి మరియు టీజీపీఎస్సీ చైర్మన్ గారికి రీప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. 20,000 మీరు అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్న 2,500 పోస్టుల ఖాళీలను వెంటనే నింపాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. అంతేకాకుండా ఇప్పటికి 2 సంవత్సరాలు గడిచిపోయినాయి. 4,000 రూపాయలు ఈరోజు భారతదేశం అంతా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఎన్నికలు జరిగినా మేము తెలంగాణ నిరుద్యోగ భృతి ఇస్తున్నాము, 2 లక్షల నౌకర్లు ఇస్తున్నామని చెప్పేసి ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు మహారాష్ట్రలో అక్కడిక్కడ పోయి చెప్పుకుంటా ఉన్నారు. మరి ఇక్కడ 4,000 రూపాయలు పెన్షన్ రిటైర్మెంట్ మన నిరుద్యోగ భృతి ఒక్క విద్యార్థి కూడా ఈరోజు ఒక్క నెల కూడా ఇవ్వడం జరగలేదు. కాబట్టి వాళ్ళ నెలకు 4,000 రూపాయల నిరుద్యోగ భృతి వెంటనే ఇవ్వాలి. అంతేకాకుండా 20,500 పోస్టులు మీరు అసెంబ్లీలో ఏదైతే కౌన్సిల్లో ఒప్పుకున్నారో ఆ పోస్టులను కూడా వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.